దోసలో పల్లి చట్నీ చేసి ఒక ఫోటో పెడితే చాలామంది పల్లి చట్నీ ఎలా చేయాలో రెసిపీ పెట్టండి అన్నారు. ఏం లేదండి, పల్లీలు, పచ్చిమిర్చి, దాంతోపాటు కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు ఇవన్నీ వేసి మంచిగా వేగాక చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవటమే. కరివేపాకు వేయటం వల్ల మంచి రుచిని వస్తుంది అనమాట. దానికి ఇంకా తాలింపు కూడా పెట్టనవసరం లేదు. అండ్ ఇక్కడ దోశల ప్యాన్ మీద నేను దోశలు వేసే ముందు కొద్దిగా నూనె రాసి పక్కన పెడతాను. అలా చేస్తే మనం దోశలు వేసుకునేటప్పుడు చక్కగా కింద అతుక్కోకుండా వస్తాయన్నమాట. ఈరోజైతే మార్నింగ్ ఈ దోశలు తినేసి బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉంది. ప్రోగ్రామ్ అంటూ పెద్దగా ఏం లేదు, కానీ జస్ట్ నర్సరీకి వెళ్ళాలన్నమాట. నర్సరీలో పూల మొక్కలు తెచ్చుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అలాగే మట్టి కూడా కావాలి నాకు, మెయిన్ మట్టి కోసమే వెళ్ళాలి. సో అని చెప్పి వెళ్ళాము. కానీ పూల మొక్కలు చాలా బాగున్నాయి, చిట్టి గులాబీలు చాలా బాగా నచ్చాయి. కానీ నేను ఏమైతే తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ మట్టి అవైలబుల్ లేదంట. 2 days తర్వాత రమ్మన్నారు. సో ఏం తీసుకోలేదు.